ఆల్రెడీ బయట ఓ సుమా సార్ ఫ్రెండ్ సార్ సురేష్ గారు రన్నింగ్ షర్ట్ అన్నా రన్నింగ్ షర్ట్ వెల్కమ్ సార్ వెల్కమ్ మ్యామ్ ఈనాటి అంతర్జాతీయ హ్యాపీ ఇంటర్నెట్ Today's our chief is our beloved and respected Digital Railway Manager Sri M. Ramakrishna and Srimati M. Ashalata, President, South Central Railway Women's Welfare Organization, Guntur Division. We welcome you, sir. Welcome, madam. ఎందుకని అది మనం పైకి కింద పడే బట్టి లైటింగ్ ఆగిపోతుంది. మనకి లైట్ ఏం లేదా అవకాశం ఉంటుంది.
గారు సీనియర్ డిఎంఈ గుంటూరు గారి సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ మా కృతజ్ఞతలు. వై శరణ్య ప్రియ, డాటర్ ఆఫ్ కె రామ్మోహన్ గారు, ఎస్ఎస్జి సేఫ్టీ గుంటూరు. Give you a big hand of applause, please. गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. బాయి వాళ్ళ నెక్స్ట్ ఇంకా 2 వీళ్ళవే నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ప్రమాణ్ డాన్స్ డే. Stop.
to the
గౌరవనీయులైన డివిజనల్ రైల్వే మేనేజర్ ఎం రామకృష్ణ గారిని మరియు శ్రీమతి ఎం ఆశాలత సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సార్, ప్లీజ్ మ్యామ్. ఇప్పుడు శ్రీ వివి ఇస్తారు. శ్రీమతి శైలజ గారు ఎస్ఎంఆర్ గెస్టెడ్ గుంటూరు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఆటల పోటీలు జరగనున్నాయి. అందులో మొదటిగా మ్యూజికల్ చైర్స్. అందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. మైండ్ మేనేజ్మెంట్. సో ఈ మైండ్ మేనేజ్మెంట్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. సో ఈ మైండ్ చేసే మాయలు అనేవి మనందరికీ తెలిసిందే. మనము సఫర్ అవుతున్నాము, ఎక్కువగా బాధపడుతున్నాము అంటే వాటికి మన థాట్సే కారణం. అలాగే సంతోషంగా ఉన్నామన్నా కూడా మన థాట్ ప్రాసెసే కారణం. కాబట్టి ఈ మైండ్ని కనుక మనము హోల్డ్ చేసుకోగలిగితే, అలాగే ఫిజికల్ స్ట్రెంగ్త్. యాక్చువల్ మనందరికీ తెలుసు, ఫిజికల్గా ఫిట్నెస్ ఉండాలి అంటే రెగ్యులర్గా ఏదో ఒక శారీరక వ్యాయామం చేయాలని, మితంగా తినాలి అని. కానీ మనకున్న ఈ రెగ్యులర్ వర్క్ షెడ్యూల్లో, మేబీ బిజీ షెడ్యూల్లో, అలాగే ఇంటి బాధ్యతల్లో ఈ రెంటిని మనం పూర్తిగా విస్మరిస్తున్నాం. అండ్ దాంతోపాటు మన లైఫ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా స్ట్రెస్ అనేది భాగమైపోయింది. అది ఎవరికైనా, చిన్నపిల్లల నుంచి పై స్థాయి వరకు కూడా అన్ని ఫీల్డ్స్లో. యాక్చువల్గా మాకు కూడా మా డిపార్ట్మెంట్లో కూడా రెగ్యులర్గా వీఆర్ డీలింగ్ విత్ ట్యాక్సెస్ కాబట్టి టార్గెట్స్ ఉంటాయి. స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైంది. సో రెగ్యులర్గా పొద్దున్న లేస్తే టార్గెట్స్ ఇవేనా అని ఎంప్లాయీస్ వెల్బీయింగ్ కోసం కూడా ఏమన్నా చేద్దాము, ఇప్పుడు అనుకున్న ఈ ఫిజికల్ అండ్ మెంటల్ బ్యాలెన్స్ కోసము ఏదైనా చేద్దాము అన్న ఉద్దేశంతో మేము ఆలోచించి అనేక కసరత్తులు చేసి ఫైనల్గా ఒక అంటే కొంచెం ఒక ముందడుగు వేసాము, ఎంప్లాయీస్కి ఏదన్నా బెటర్గా చేద్దామని. ఆ థాట్ ప్రాసెస్లో భాగంగా మాకు రీసెంట్గా పరిచయం అయింది ఏంటి అంటే అందరూ ఎంప్లాయీస్ కాబట్టి మేబీ మీకు కూడా ఇది అప్లై చేసుకోవచ్చు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళది హ్యాపీనెస్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. దాంట్లో ఏంటంటే మోటివేషనల్ స్పీచ్ ఉంటుంది ఒక 2 hours. ఒక 1 hour అనేది ప్రాణాయామం అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఉంటుంది. సో ఎవరైనా చేస్తే తెలుస్తుంది. దిస్ ఈజ్ వెరీ వండర్ఫుల్ ప్రాసెస్. మైండ్ని, బాడీని అలైన్ చేస్తుంది. అండ్ లాస్ట్ 1 month నుంచి మా డిపార్ట్మెంట్లో ఇక్కడ ఈ డివిజన్లో మేము కండక్ట్ చేస్తున్నాము. యాక్చువల్గా డివిజన్లో 200 ఎంప్లాయీస్ ఉంటే డిఫరెంట్ బ్యాచెస్లో మేము కండక్ట్ చేస్తున్నాము. దీంట్లో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే సుదర్శన క్రియ అని ఉంటుంది, ఒక 1/2 hour. ఈ సుదర్శన క్రియ చేస్తే కనుక 2 times చేస్తే కనుక లైఫ్లో పెరాలసిస్ అనేది రాదు అని. దాంతోపాటు సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ మనకి ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది డెవలప్ అవుతాయి. యాక్చువల్గా లాస్ట్ 1 month నుంచి వీ సీనియర్ ఆఫీసర్స్ ఆర్ డూయింగ్, ఇట్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రాసెస్. కాబట్టి ఎంప్లాయీస్ మనము ఈ లైఫ్ వర్క్ని బ్యాలెన్స్ చేసుకోవాలి కాబట్టి లైఫ్లో ఇది పార్ట్ చేసుకోవాలి అనేది నా ఉద్దేశం. ఎప్పుడైతే హ్యూమన్ రిసోర్సెస్, మ్యాన్ పవర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ స్ట్రాంగ్గా ఉంటాయో ఆర్గనైజేషన్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. కాబట్టి ఈ వేలో
ఇది ఒక ముందడుగు అన్నమాట. నెక్స్ట్ దీంతో పాటు స్పిరిచువాలిటీ. మనలో కొంతమందికి దేవుడు ఉన్నాడో లేదో అనే డౌట్ ఉన్నా అందరూ నమ్మేది ఏదో ఒక పవర్ అనేది మనల్ని నడిపిస్తూ ఉందని. అది గాడ్ కావచ్చు, ప్రకృతి కావచ్చు, కాలం కావచ్చు, ఏదైనా కావచ్చు. దాన్ని కనుక బలంగా నమ్మితే లైఫ్లో ఏ సమస్యనైనా బ్యాలెన్స్డ్గా తీసుకొని ముందుకెళ్ళొచ్చు అనేదానికి నేను యాక్చువల్గా నెల్లూరులో వర్క్ చేసేటప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ చూశాను, లైవ్ ఎగ్జాంపుల్. మా ఆఫీస్లో పనిచేసే ఒక అమ్మాయి వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి చెప్పింది వెళ్ళే దారిలో, మా పిన్నికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందండి, 4 years నుంచి తను ట్రీట్మెంట్ తీసుకుంటుంది అని చెప్పింది. సరే వెళ్ళాము, లంచ్ అయిపోయింది, నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఆవిడ్ని. సో ఆవిడ ఫేస్లో చాలా ప్రసన్నత, చాలా మెచ్యూర్డ్గా ఉంది. సో అంతా అయిపోయిన తర్వాత నేను అడిగాను ఆవిడ్ని, సో మీరు ఇంత పాజిటివ్గా ఎలా ఉన్నారు, ఈ ప్రాబ్లం ఉన్నా కూడా ఎలా ఓవర్కమ్ చేశారు అని. సో ఆవిడ చెప్పింది, అంటే జనరల్గా మనం చెప్తాం బిలీఫ్ ఉండాలి, దేవుడిని నమ్మితే అన్నీ బాగుంటాయి, ఓవర్కమ్ అవుతామని. కానీ ప్రాక్టికల్గా ఇంబైబ్ చేసుకొని ఆవిడ అన్నది ఒకటే, ఈ లైఫ్ అనేది నాకు ఆ భగవంతుడు ఇచ్చాడు, మళ్ళీ తీసుకునేది హక్కు అనేది అతనికే ఉంది. నేను 4 years నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను, ఏ రోజు కూడా డిప్రెస్ కాలేదు. ఎందుకు అని అంటే అంత ఐఎమ్ ఏ స్ట్రాంగ్ బిలీవర్ అనేసి అంది. అంటే ఏదైనా ఒక పవర్ని మనం నమ్ముకుంటే ఏ సమస్య వచ్చినా ఎలా బ్యాలెన్స్డ్గా ఉండొచ్చు అనేది నేను ప్రత్యక్షంగా ఆ రోజు చూశాను. సో కాబట్టి ఈ బ్యాలెన్స్నెస్, ఈ మైండ్ మేనేజ్మెంట్ అనేది మనకి చాలా అవసరము. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు మనం ఇలా కలిసాం కాబట్టి ఈ రెంటిని బ్యాలెన్స్ చేసుకునే విధంగా మీరందరూ మీ లైఫ్లో దీన్ని పార్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే ఈరోజు ఈ విధంగా మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని కల్పించిన డిఆర్ఎం గారికి, అలాగే యూనియన్ నాయకులకి, మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. జాయింట్ కమిషనర్ జిఎస్టీ గారిని సత్కరిస్తారు. Now musical chairs. సాంగ్ స్పీడ్గా ఉంది కానీ మీరు ఎంత స్లోగా నడుస్తున్నారు. శరణ్యలక్ష్మి, సౌజన్య గారు ఒక చైర్ తీసేయండి. రన్ రన్ నడవండి. Move fast.
అయ్యో చైర్కి కొంచెం దూరంగా తిరగండి. చైర్కి కొంచెం దూరంగా, కొంచెం ఫాస్ట్గా నడవండి. కింద కార్పెట్ చూసుకొని నడవండి ప్లీజ్. కార్పెట్ ని చూసుకొని నడవండి. కళల్లో సంతోషాన్ని చూసాం మేము. మ్యూజిక్ ప్లీజ్. DJ GT exclusive mix. కొంచెం దూరంగా ఉండండి, మరీ కుర్చీల దగ్గరగా ఉంటున్నారు, ఎవరు నడుస్తున్నారు కానీ స్పీడ్గా ఉన్నారు, కొంచెం దూరంగా ఉండండి అందరూ. కుర్చీల కొంచెం దూరంగా ఉండండి. Clap please. DJ GT. చప్పట్లు ప్లీజ్. DJ GT. Clap please. DJ GT. Give a big hand please.
సెకండ్ ఎవరు వచ్చారు వాళ్ళ పేర్లు రాసుకోండి అమ్మా, నోట్ చేసుకోండి. సౌజన్య, ఎన్ని స్వీట్స్ రాశారు? అక్కడ పెట్టేసేయండి అంతే. స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ దాకా రావాలి. ఎవరు ఫస్ట్ వస్తే వాడి 1 2 3 రెడీ 1 2 3 రెడీ 1 2 3 ఉంటుంది. మన ఎంప్లాయీస్ చాలా స్మార్ట్. ఫాస్ట్ కానివ్వండి, ఫాస్ట్ కానివ్వండి. చూస్తున్నారండి మేడం? యాక్టివిటీ మీరు చేయాలి. ఎనీ మూవీ డైలాగ్ చెప్పండి. త్వరగా చెప్పండి మాకు. గాంధీ గారు, నెహ్రూ గారు, సుభాష్ చంద్ర. మీకు ఆ స్లిప్లో ఏమొచ్చిందో చదివి అప్పుడు మీరు డైలాగ్ చెప్పండి. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి వచ్చిన ప్రతి ఉమెన్కి మీ అందరికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు నాకు ఏం స్లిప్లో వచ్చిందంటే, మీరు చిన్నప్పుడు దొంగతనంగా చెట్టు కాయలు కోసారా? ఎస్ అండి, నేను పుట్టి పెరిగింది విలేజ్లో కాబట్టి మాకు చింత చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు చాలా ఉంటాయి. వాటి అన్నీ కూడా చిన్నప్పుడు అంటే పిల్లలు కాబట్టి కోసాం. అది చిన్ననాటి మధుర స్మృతిని జ్ఞాపకం చేసుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఈవినింగ్ ఎవ్రీబడి. ఉమెన్స్ డే శుభాకాంక్షలు. కొద్దిగా డిలేగా చేసినా మనం చాలా గ్రాండ్గా చేస్తున్నాం కదా, అందుకే అంత అరేంజ్మెంట్ చేసిన అందరికీ చాలా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. ఈ స్లిప్లో నాకు వచ్చింది రోల్ యాజ్ ఎ మదర్ అని. సో చాలా యాప్ట్ టాపికే వచ్చింది. ఉమెన్స్కి ముఖ్యమైన పాత్ర అనేది మదర్. ఒక తల్లి అవటం ప్రతి ఒక్క ఆడదానికి, అంటే ఒక తల్లి అవటం తన ఎప్పటికనే కళ. అయితే తల్లి పాత్ర స్త్రీ జీవితంలో కానీ, పురుష జీవితంలో కానీ, మానవ జీవితంలో కానీ చాలా ముఖ్యమైనది. ఏదైనా మనం ఫస్ట్ గురువు ఎవరు ఒక బిడ్డ కంటే అది తల్లిని చెప్తాము. ఒక తల్లి కానీ శిక్షితురాలుగా ఉండే మంచి సంస్కారం కలిగి ఉంటే ఆటోమేటిక్గా తన బిడ్డలు బాగుంటారు. బిడ్డలు బాగుంటే సమాజం బాగుంటుంది. సో ఒక సమాజం బాగుండాలని మనం ఎప్పుడు కోరుకుంటా ఉంటే, ఒక తల్లి బాగుంటే ఆటోమేటిక్గా సమాజం బాగుంటుంది. సో ఒక తల్లి పాత్ర కుటుంబంలోనే కాదు, సమాజం నిర్మాణంలో కూడా చాలాగా ఉంటుంది. సో మదర్ is the best teacher, is the first teacher for a child, and child is the first step for building a good society. సో మదర్ రోల్ ఎప్పుడు ఇంపార్టెంటే. అది నా లైఫ్లో కానీ ఎవరి లైఫ్లో కానీ మనం ఏ మెట్లో ఉన్నా
తల్లి యొక్క పాత్రను కానీ తల్లి మన కోసం ఏం త్యాగాన్ని కానీ చెప్తున్నాం. వచ్చేసి మీ ఫేవరెట్ స్కూల్ టీచర్. నేను 10th క్లాస్ మ్యాథ్స్ టీచర్ అంటే నాకు చాలా ఇష్టం అండి. మీనాక్షి టీచర్. ఆ తర్వాత మ్యాథ్స్ లో ఎప్పుడు నాకు 1 మార్క్ కూడా తగ్గలేదు, అన్నీ అవుతాయి. నమస్తే సార్. నేను మీ నలుగురు అక్క చెల్లెలము, మాకు ఒకటే తమ్ముడు. ఈరోజు తమ్ముడు గురించి ప్రాముఖ్యత గురించి ఇచ్చేది స్లిప్ లో. నలుగురు అక్క చెల్లెల మధ్య తమ్ముడు ఎంత గొప్పగా పెరుగుతాడో చెప్పాల్సిన అవసరం లేదు. అంత గొప్పగా పెరిగాడు. చాలా అపురూపంగా చూసాం సార్. ఈ వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు థ్యాంక్స్. Dignitaries on the dais and off the dais. I am Saranya Lakshmi from Electrical Maintenance. My topic is beautiful smile. So, smile anedi every day we should love ourselves. We should smile at workplace, not only in workplace. Day start with smile means the whole day will be happy and encouraged. So if somebody are showing anger to you also, just smile and move on. Keep smiling at work spot, anywhere. Thank you. గుడ్ ఈవినింగ్ ఎవరివన్. అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. నాకు వచ్చింది తెలుగు పేర్లు: చైత్రం, వైశాఖం, జ్యేష్టం, శ్రావణం, ఆషాఢం, మార్గణం, పాల్గొనం, ఆశ్వీజం, పుష్యం. మళ్ళీ నేర్చుకోండి. పూజ్యులైనటువంటి అధికారులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ చేరినటువంటి ఉమెన్స్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్. నాకు వచ్చిన టాపిక్ ఏంటంటే 100 నుంచి వెనుక అంకెలు చెప్పండి అన్నారు. తెలుగులో చెప్పాలి, ఇంగ్లీష్లో చెప్పాలి, చెప్పలేదు. 100, 99, 98, 97, 96, 95, 94, 93, 92, 91, 90, 89, 88, 87, 86, 85, 84, 83, 82, 81, 70, 79, 78, 77, 76, 75, 74, 73, 72, 71, 60, 69, 68, 69, 68, 67, 60. నాకు వచ్చిన టాపిక్ లేడీ సేఫ్టీ ఆన్ డ్యూటీ. మనకెందరికీ తెలుసు సేఫ్టీ ఫస్ట్, డ్యూటీ నెక్స్ట్. అంటే డ్యూటీ ఇదని కాదు కానీ ఫిజికలీ అఫ్కోర్స్ మెన్ కంటే విమెన్ కాస్త తక్కువగానే ఉంటారు. దాంట్లో మనం ఏది ఫిజికల్గా ఏబుల్గా చేయగలమో అలా చేస్తే డ్యూటీ మనము కొంచెం ఒక మనది ఇది కంప్లీట్ చేయగలము. అంతే అని ఎక్కువ వెయిట్స్ అవన్నీ ఎత్తడము అదంతా మనకి చేతగానప్పుడు మనము అది తెచ్చుకోకపోవడమే బెటర్ అని నా ఒపీనియన్. నమస్కారం అండి. అమ్మా నాన్న గురించి చెప్పమని మా నాన్న అంటే చాలా ఇష్టం అండి నాకు. అనుకోకుండా నేను డ్యూటీకి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు చాలా భయం వేసింది నాకు. మా డాడీ, మా నాన్న అంటే చాలా, అంటే ఇప్పటికి కూడా ఒక్కరోజు కూడా మా డాడీ గురించి చెప్పుకోకుండా ఏడవని రోజు అంటూ ఉండదు. అనుకోకుండా వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే ఉన్న వాళ్ళు కానీ స్టాఫ్ కానీ మా సూపర్వైజర్ కానీ చాలా చాలా సపోర్ట్గా. నాకేమీ తెలియదండి, జీరో నేను. మా డాడీ నాకు 9th క్లాస్లోనే మ్యారేజ్ అయింది. నాకు 4 బ్రదర్స్. అసలు ఏంటి అంటే ఒక బయటికి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవడం కూడా రాదు నాకు. మంచి జాబ్ చేస్తున్నారని ఇచ్చారు. మా వారు ఒక 7 years చేసిన తర్వాత చనిపోయారు. మా డాడీ మా హస్బెండ్ చనిపోయినంటే మా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. మా డాడీకి నేనంటే ఇష్టం బాగా. మా డాడీ మా అమ్మ అని పిలుస్తాడు నాకు. ఇప్పుడు మా అమ్మ కంటే కూడా మా డాడీ అంటే నాకు బాగా ఇష్టం. ఇప్పుడు కూడా ప్రతిరోజు మా డాడీ దగ్గరికి వెళ్ళాను.
సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చూడటానికి వెళ్తే ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మట్టి తెచ్చుకుంటా రోజు. అంటే అది రోజు నేను నోట్లో వేసుకొని అంటే అప్పుడు నాకు ఫీలింగ్ మా డాడీ ఉన్నట్టు. DRM sir to distribute prizes to the winners. Sri Kalyani, RPF Guntur. Class please. Musical chairs first prize D. Elizabeth Rani. Next event, lemon and spoon. Second prize Sivasri. First batch second prize Sivasri. First batch second prize Sivasri. Lemon and spoon first batch first prize Sumati. Give you a big hand please. Lemon and spoon second batch first prize. గురించి చెప్పినందుకు గాను జ్యోతి గారికి ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ సుమతి గారు. థ్యాంక్ యూ ఆల్. గాయత్రి అహ్మదాబాద్లో జరిగిన జూనియర్ నేషన్లో పార్టిసిపేట్ చేసింది. ఇప్పుడు డిఆర్ఎం గారు సత్కరిస్తున్నారు. అథ్లెటిక్స్ జూనియర్ నేషనల్స్ లో పార్టిసిపేట్ చేసినందుకు గాను గివ్ ఏ బిగ్ హ్యాండ్ ప్లీజ్. Daughter of K. Srinivas, technician, C&W Mechanical, Guntur. Srimati K. Saujanya Bai, son of Dr. Kumari Snigdha. Respected DRM sir, respected Mrs. DRM sir, senior DMA sir, Madam, Dr. Madam, and dear friends, and South Central Railway Sangh Parivar, అందరికీ నా నమస్కారాలు. ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ రైల్వేస్లో జరిగినట్లు ఎక్కడ జరగవు. ప్రతి డిపార్ట్మెంట్లో చేస్తారు. మళ్ళీ యూనిటీగా సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ తరఫున చేస్తారు.
రైల్వే ఎలా కనెక్ట్ చేసిందంటే కల్చరల్లీ అండ్ ఎకనామికల్లీ దేశాన్ని, అట్లానే మన ఫ్రమ్ కన్యాకుమారి టు కాశ్మీర్ ఉమెన్ ఎంపవర్మెంట్ రైల్వేస్లోనే చూడగలం. ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో ఉమెన్ని చూస్తున్నాము. రైల్వేస్ ఉమెన్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది. నేను 1919లో జాయిన్ అయినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ ఎస్ఎం ఇన్ సౌత్ సెంట్రల్ రైల్వే. బట్ ఐ నెవర్ ఫెల్ట్ నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు ఎలా హౌ టు మేనేజ్ అన్నది నాకు అసలు థాటే రాలేదు. ఎవ్రీబడి హ్యాస్ ఎంకరేజ్డ్ మీ. అంటే నవ్వేవాళ్ళు ఉంటారు, బట్ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇస్ మోర్ దాన్. సో అంత గుడ్ ఆర్గనైజేషన్ రైల్వే. మనం రైల్వేకి ఎంత చేసినా మనకి రుణం తీరదు నిజంగా. కరోనాలో భోజనం పెట్టింది, ఏ డిపార్ట్మెంట్ పెట్టలేదు, ఎవరు పెట్టలేదు. కూర్చోబెట్టి సంవత్సరం భోజనం పెట్టింది మనకు. నేను చేసే స్టేషన్ అయితే క్లోజ్ చేసేసుకుని వెళ్ళిపోయేవాళ్ళం. బండి ఉంటే ఫోన్ చేసేవాళ్ళు, వచ్చేవాళ్ళం. సో వీ షుడ్ రెస్పెక్ట్ అవర్ ఆర్గనైజేషన్. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మనం వంతు ప్రయత్నం చేయాలి. మనం అమ్మాయిలం కదా అని వెనక నిలబడటం, వెనక్కి తగ్గి ఉండటం అన్నది అసలు ఎప్పుడూ లేదు, ఎప్పుడు ఉండకూడదు కూడా. సో మనం ఏంటంటే మనం ఇక్కడ ఏమనుకుంటామో అది చేయగలగాలి. మనం చాలా బలహీనం, అంటే చిన్నప్పటి నుంచి మనల్ని ఎలా ప్రొజెక్ట్ చేశారంటే మనం ఆడవాళ్ళు అంటే బలహీనలు అన్నట్లు ప్రొజెక్ట్ చేశారు. మనం థాట్ ప్రాసెస్లో మనం పెరుగుతున్నా కూడా అదే మనకు అలవాటైంది. సో వీ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్. మనం చాలా బలవంతులు. మనకంటే గొప్పగా ఎవరు మేనేజ్ చేయగలరు? పనిని అసలు ఎవరు మేనేజ్ చేయగలరు? ఒకేసారి 10 పనులు చేయగలం. ఎవరు చేయగలరు చెప్పండి? పిల్లల్ని రెడీ చేసేస్తూ ఉంటాం, అత్తమ్మ వాళ్ళు కాఫీలు ఇచ్చేస్తూ ఉంటాము, బస్సు వచ్చి బయట హార్న్ కొట్టేస్తూ ఉంటాం, పిల్లల్ని తీసుకెళ్ళి దింపేస్తాం. ఇన్ని పనులు మేనేజ్మెంట్ చేయగలం. మరి ఏ ఇంట్లో టమాటాలు పెరిగితే మనకి టమాటాలు లేకుండా కూర ఉండటం తెలుసు, ఉల్లిపాయలు పెరిగితే ఉల్లిపాయలు లేకుండా కూర ఉండటం తెలుసు. మనకంటే మేనేజ్మెంట్ స్కిల్స్ ఎవరికి వచ్చండి? యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మనం ఎక్కడ అంటే వీఆర్ లో అన్నది మనం ఎప్పుడు అనుకోకూడదు. సో బీ బ్రేవ్. అదొకటే నేను చెప్తాను అందరికీ. మీరు ఏవైతే చేయాలనుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా కష్టపెట్టి మనసు పెట్టి చేయండి. డెఫినెట్లీ యూ విల్ బీ సక్సెస్ ఇన్ దట్. ఇక్కడ నేను ఒకటి తిలక్క గురించి ఒక చిన్న కవిత చెప్తాను. కవిత ఏం కాదు అది. చుట్టూ చీకటి, ఇల్లేమో దూరం, దారంతా చీకటి, చేతిలో ఆయుధం లేదు, దీపం కూడా లేదు, అయినా ధైర్యం ఒకటే నాకున్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇప్పుడు డాక్టర్ సింధు డిఎంఓ డిఆర్హెచ్ గుంటూరు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్కి, మేడం డిఆర్ఎంకి, వేదిక మీద ఉన్న అందరికీ, అలానే సభకు విచ్చేసిన అందరికీ నా నమస్కారం. విమెన్ ఎంపవర్మెంట్ లేదా ఉమెన్స్ డే గురించి కంటే మిగిలిన వాళ్ళందరూ చెప్తారు. ఉమెన్స్ హెల్త్ గురించి చెప్తాను నేను. చాలామంది మహిళలు నెగ్లెక్ట్ చేసేది వాళ్ళ ఆరోగ్యాన్ని. ఎందుకంటే వాళ్ళకున్న కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ళ కిడ్స్ మీద, వాళ్ళ స్పౌస్ మీద, హస్బెండ్ మీదనే చూపిస్తారు. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే అది బాగా తీవ్రం అయ్యేంత వరకు యూజువల్లీ హాస్పిటల్కి కానీ డాక్టర్కి కానీ రారు. సో ఆ దృక్పథం కొంచెం మార్చుకోవాలి. ఇంకొకటి వచ్చి విమెన్లో అట్లీస్ట్ 50% ఆఫ్ ఇండియన్ రిప్రొడక్టివ్ ఏజ్ ఇండియన్ విమెన్లో మోస్ట్ కామన్లీ ఉండే డిసార్డర్ వచ్చి అనీమియా, అంటే రక్తహీనత. చాలామంది టెస్ట్ కూడా చేయించుకోరు. ఆయాసం వస్తుందనో, వెంటనే నీరసం వచ్చేస్తుందని ఏదైనా పని చేస్తే బాగా తీవ్రమయ్యాక వస్తారు. అప్పటికి హిమోగ్లోబిన్ ఉండాల్సిన శాతంలో సగం వచ్చేస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చాక చాలామందిలోనే అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామందికి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఉంది రైల్వే పాపులేషన్లోనే. అది యూజువల్లీ న్యూట్రిషనల్ అనీమియా, అంటే పోషకాహార లోపం వల్ల వచ్చేది. అలానే ఒకసారి మెనోపాజ్ వచ్చాక చాలామందిలో కనిపించేది ఏంటంటే కాల్షియం డెఫిషియన్సీ. నేను అబ్జర్వ్ చేసింది కొన్ని నెలల్లో. సో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్ అంటే 20 నుంచి 45 ఇయర్స్లో వాళ్ళు ఖచ్చితంగా సమతుల్య ఆహారం తీసుకోవడానికి ప్రయత్నించండి. ఒకసారి మెనోపాజ్ వచ్చాక కంపల్సరీగా కాల్షియం సప్లిమెంటేషన్ అనేది ఉండాలి. ఇంకొకటి వచ్చి 9 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ గర్ల్స్కి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ. అది ఇంకా యాడ్ చేయలే కంపల్సరీ అని చెప్పి, బట్ వన్ ఆఫ్ ద రికమెండేషన్ అనమాట యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో యాడ్ చేయడానికి. ఇదేంటంటే మనకి గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటారు, సర్వైకల్ క్యాన్సర్ అని, అది ప్రివెంట్ చేయడానికి ఇది దోహదం పడుతుంది అనమాట.
99 to 100% ప్రొటెక్షన్ ఇస్తుంది మీకు సర్వైకల్ క్యాన్సర్ నుంచి. అండ్ ఐడియల్ ఏజ్ వచ్చి 9 to 14 years. చాలామందికి అవగాహన లేక చేయించట్లేదు అది. మీ కుటుంబంలో ఉన్న లేదా మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో 9 to 14 years ఏజ్ గ్రూప్ మధ్య ఎవరైనా ఆడపిల్లలు ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి వ్యాక్సినేషన్ అనేది వేయించండి. HPV వ్యాక్సినేషన్ అని అంటారు. అలానే ఇంకొకటి వచ్చి మహిళల్లో ప్రత్యేకంగా ఉండే కొన్ని డిసీజెస్ ఉంటాయన్నమాట. ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటారు. అంటే మన రోగనిరోధక శక్తి మన బాడీని అటాక్ చేస్తుంది. అవి పురుషులతో పోలిస్తే మహిళల్లో చాలా కామన్. చాలామందికి అవగాహన లేక కీళ్ళ నొప్పులే కదా, లేదంటే మామూలు అల్సర్లే కదా, మామూలు ర్యాషే కదా ఇలా అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అలానే వీటి వల్ల ఏమవుతుందంటే పర్మనెంట్ డిఫార్మిటీస్ అట్లాంటివి వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మీలో ఏదన్నా చిన్న అనారోగ్య సమస్యలా అనిపించినా సరే అది తగ్గకపోతుంటే నెగ్లెక్ట్ చేయకుండా హాస్పిటల్కి వచ్చి మీ కుటుంబ సభ్యుల మీద మీరు ఎంత శ్రద్ధ అయితే చూపిస్తారో మీ ఆరోగ్యం మీద కూడా అంతే శ్రద్ధ చూపించుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీమతి ఎన్వి అనూష గారు, సెక్రటరీ సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ గుంటూరు డివిజన్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ అందరికీ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మ్యామ్. నమస్తే. సో అందరికీ ముందుగా బిలేటెడ్ ఉమెన్స్ డే అండి. హ్యాపీ ఉమెన్స్ డే. సో ఇక్కడ పెర్ఫామ్ చేసిన పిల్లలందరూ చాలా చాలా బాగా పెర్ఫామ్ చేశారు అండ్ కంగ్రాచులేషన్స్. సో ఈ ఇయర్ మనకి ఉమెన్స్ డే థీమ్ ఏంటో కూడా తెలుసు, ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాక్సిలరేట్ ప్రోగ్రెస్ కదా. సో అంటే దీనికి అర్థం ఏంటి అంటే ఉమెన్లో ఇన్వెస్ట్ చేస్తే ఇందాక శైలజ గారు చెప్పినట్టు ఉమెన్కి మల్టీ టాస్కింగ్ చేసే ఒక శక్తి ఉంది. మనం అన్ని పనులు ఒకసారి చేయగలం. సో ఏవైనా మనం మేనేజ్ చేసేయగలం. సో అలాంటి ఉమెన్కి అంటే మిగిలిన వాటిలో అవకాశం కల్పిస్తే వాళ్ళు ఇంకెంత ముందుకు వెళ్తారు. సో అంటే నాట్ ఓన్లీ నేను చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ మాత్రమే కాదండి. ఇప్పుడు ఇందాక పిల్లలు చేసినట్టు డాన్స్ కానీ, స్పోర్ట్స్ అయితే స్పోర్ట్స్ కానీ, ఏదైనా వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మనం వాళ్ళని ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళలో తప్పకుండా ప్రోగ్రెస్ అనేది ముందుకు వెళ్తుంది. సో ఐ హోప్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈనాటి మన ముఖ్య అతిథి శ్రీమతి ఎం ఆశాలత గారు, ప్రెసిడెంట్ సౌత్ సెంట్రల్ రైల్వే ఉమెన్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. స్టే ఇవాళ జరిపించుకున్నారు అండ్ నన్ను గెస్ట్గా పిలిచారు. చాలా సంతోషంగా ఉంది. మనకి తెలుసు ఉమెన్స్ డే. ఓకే ఓకే. ఉమెన్స్ డే చాలా అందరూ వచ్చారు, చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈరోజు మనం చాలా హ్యాపీగా అన్ని గేమ్స్ కూడా చూసాము, అందరూ చక్కగా ఎంజాయ్ చేశారు. ఇంకా మనం ఏమంటారంటే మన మాతృదేవో భవ అని మనం అంటాము. ఇంకా మహిళని ఎక్కడ మనం పూజిస్తే అక్కడే దేవుడు అని కూడా మనం ఉంటాడు అని అంటాము. అంటే అర్థం ఏంటి, మహిళని మనం అంత ఉన్నత స్థాయిలో ఊహించుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకేంటంటే మన మహిళలు వాళ్ళ భర్త కాకుండా లేకపోతే పిల్లలు కాకుండా వాళ్ళ గురించే ఆలోచిస్తారు, కానీ వాళ్ళ సొంత విషయాల గురించి ఎక్కువ పట్టించుకోరు. సమయం మొత్తం వాళ్ళ ఫ్యామిలీ గురించి పట్టుకుంటారు. అలా కాకుండా వాళ్ళ గురించి కూడా కొంచెం కేటాయించి వాళ్ళ సమయం వాళ్ళ సొంతం కూడా కొంచెం కేటాయించాలని నాది. ఇంకా ఏంటంటే ఇది చూడండి, మనకి మనం ఏమంటామంటే శివాజీని చూడండి. శివాజీ అతడు మదర్ అహల్య జిజాబాయి ఉంది. ఎప్పుడు తను ఏంటంటే ఎప్పుడు ఆయన బ్యాక్ బోనే కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది కౌసల్య రాముడు అంటాము. అందులోనే తెలుస్తుంది రాముడికి తన ఎంత ఇంపార్టెంటో అని. ఆయన జీవితంలో ప్రతి అడుగులో తను ఉంది కాబట్టి ఆ పేరు బట్టి మనకు తెలుస్తుంది ఆ ఇంపార్టెన్స్. కాబట్టి మనం ఇదేది గుర్తుపెట్టుకోవాలంటే మహిళలోని మాతృత్వాన్ని పూజించాలి, చెల్లిగా తన్ని దీవించాలి, భార్యగా ప్రేమించు, మొత్తంగా ఒక మహిళని గౌరవించాలి. ఇదే నా విన్నపం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు శ్రీ ఆర్డి హర్ష గారు, సీనియర్ డిఎంఈ గుంటూరు గారు ప్రసంగిస్తారు. To respected DRM sir and madam,
the officers present here, all the women are achievers. ఇందాక మీరందరూ కూడా అచీవర్సే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. లైక్ మన థీమ్ ఏదైతే ఉన్నదో ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ అండ్ యాక్సిలరేట్ ప్రోగ్రెస్, ఎలాగైతే మీకు ఈ ఆపర్చునిటీ అనేది వచ్చిందో మీకు కూడా ఒక ఛాన్స్ ఉంది టు చేంజ్ సంబడి ఎల్సెస్ లైఫ్. సో మీ లైఫ్లో కూడా ఎవరైనా అంటే మన పని మనుషులు ఎవరినివ్వండి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా అవనివ్వండి, గర్ల్ చైల్డ్ని ఎంకరేజ్ చేయాలని వాళ్ళకి చాలామందికి తెలియదు. ఇంకా వాళ్ళకి ఎడ్యుకేషన్ అవనివ్వండి, ఏవైనా అవనివ్వండి. సో మీ వరకు ఎంతవరకు వీలైతే అంతవరకు మిమ్మల్ని ఎలాగైతే ఎవరో ఒకరు ప్రోత్సహించారో మీరు కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళని ప్రోత్సహించేలా చేస్తే మీ వల్ల ఇంకొక లైఫ్ బాగుపడే ఛాన్స్ చాలా ఎక్కువ అవుతుంది. సో నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఒకటి మాత్రం అందరం కలిసి ట్రై చేస్తే వీ విల్ బీ ఏబుల్ టు చేంజ్ మెనీ లైఫ్స్. సో అంతకన్నా పెద్ద హెల్ప్ అనేది ఉండదు. సంబడి ఎల్స్ అంటే వాళ్ళు పెద్దగా వాళ్ళు కూడా అనుకుంటారు వీళ్ళ వల్ల నా లైఫ్ చేంజ్ అయింది, దీనివల్ల ఇంత అచీవ్ చేయగలిగానండి. సో ఐ సిన్సియర్లీ హోప్ దట్ వీ కెన్ చేంజ్ సంబడి ఎల్సెస్ లైఫ్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ది ఉమెన్ హూ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈనాటి మన కార్యక్రమానికి విచ్చేసిన మన ముఖ్య అతిథి, మన ప్రియతమ గౌరవనీయ డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ రామకృష్ణ గారిని మనకు మంచి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. President South Central Railway Women's Welfare Organization, Secretary Women's Welfare Organization, SMR, then Dr. Sindhu, DMO, Senior DME, Sri Harsha, and our Employees Sangh Secretary Sri Ramanaya Garu and all these office bearers and all my dear ladies, children, very good evening to all of you. ఈ రోజు ఉమెన్స్ డే అనేది 8th మార్చ్న యాక్చువల్లీ 8th మార్చ్న ఉమెన్స్ ఇంటర్నేషనల్ డే. అది ఈ రోజున జరుపుకుంటున్నాము ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ చాలామంది ఎంజాయ్ చేశారు ఈ ప్రోగ్రామ్స్ వలన. ఈ ఉమెన్స్ డే అండ్ సెలబ్రేషన్ అనేది రేపు కూడా ఉంటే బాగుంటుందని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఇలాగే ఆనందంగా గడుపుతాము అనే కోరికగా ఉన్నారు. నేను ఒకటే విషయం చెప్తున్నాను. ఈ ఉమెన్స్ డే అనేది కేవలం 8th మార్చ్న దానికి డివోట్ చేయకుండా ఎవ్రీడే ఉమెన్స్ డే ఆల్ 365 డేస్ కానీ 366 డేస్ కానీ ఆ విధంగా మనం అందరం జరిపించుకోవాలి. ఇది ఉమెన్స్ డే అనేది జరుపుకున్నప్పుడల్లా మేము చూస్తూ ఉంటాం ఓన్లీ ఉమెన్సే కనపడతారు ఇక్కడ ఎక్కడ కూడా జెంట్స్ ఏం కనపడలేదు. జెంట్స్ ఉన్నా కానీ జెంట్స్ బయటగా అవుటర్ సర్కంఫరెన్స్లోకి వెళ్ళిపోయారు. అందరూ జెంట్స్ ఉన్నారు. నేను సీనియర్ ఎంఈ మీ మధ్య ఉన్నాం, ఇరుక్కుపోయాం, పద్మవ్యూహంలో ఇరుక్కుపోయినట్టు. ఇది ఐ జస్ట్ వాంటెడ్ టు రిమైండ్ ఎవ్రీ మేల్, వెదర్ బీ ఇన్ ద రోల్ ఆఫ్ హస్బెండ్ కానీ, లేకపోతే బ్రదర్ కానీ, లేకపోతే సన్ కానీ, ఆర్ కొలీగ్ ఎంప్లాయీ ఇన్ ద జాబ్ ప్లేస్, వాళ్ళందరూ కూడా ఉమెన్కి లేడీ యాజ్ ఏ మదర్ కానీ, సిస్టర్ కానీ, డాటర్ కానీ, ఆర్ ఏ కొలీగ్ ఉమెన్కి దే షుడ్ గివ్ డ్యూ రెస్పెక్ట్, హానర్ అండ్ డిగ్నిటీ. మన వర్క్ ప్లేస్లో ఇప్పుడు మనం ఈ కార్యక్రమం మన వర్క్ ప్లేస్కి సంబంధించింది కాబట్టి వర్క్ ప్లేస్లో అనేది చాలా ఇంపార్టెంట్. డిగ్నిటీ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఇందాక ఎస్ఎంఆర్ గారు చెప్పారు, సీనియర్ డిఎంఈ గారు చెప్పారు. వర్క్ ప్లేస్లో ఆల్రెడీ మన రిలేషన్షిప్ బిట్వీన్ కొలీగ్స్ ఏదైతే నేను ఇంతకుముందు ఉమెన్స్ డే సెలబ్రేషన్లో కూడా చెప్పాను. ఫ్యామిలీ
చైల్డ్హుడ్ నుంచి కూడా మన బ్రెయిన్స్ అన్ని బ్రెయిన్ వాష్ అయిపోయినాయి. బ్రెయిన్ వాష్ అంటే ఓన్లీ గర్ల్సే కాదు, బాయ్స్ కూడా బ్రెయిన్ వాష్ అయిపోయారు. ఏంటంటే సేమ్ బ్రదర్ అండ్ సిస్టర్ హార్డ్లీ 1 year డిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళకి పేరెంట్సే చెప్పడం ఎలా అంటే ఎన్నో నేను తుక్కుడు బిళ్ళ ఆడతాను లేకపోతే గిల్లిదండ ఆడతాను. ఎప్పుడైనా చెప్పారు మీ ఆడపిల్లలకి గిల్లిదండ ఆడొచ్చని? అంటే గిల్లిదండ అని సడన్గా మైండ్కి వచ్చింది. ఎందుకంటే తెలుసా మీకు గిల్లిదండ అంటే? ఓకే, క్రికెట్ అయితే చూడండి. క్రికెట్ మా చిన్నగా ఉన్నప్పుడు పిల్లలుగా ఉన్నప్పుడు బాయ్స్ వెళ్ళి ఆడేవారు క్రికెట్, గర్ల్స్ వెళ్ళి ఆడడం ఎప్పుడో చూశారు. గర్ల్స్ నేను కూడా క్రికెట్ ఆడతానంటే లేదా అది మగవాళ్ళే ఆడాలి, ఇది ఆడపిల్లలు ఆడేది కాదు అని చెప్పేవాడు. ఇప్పుడు నౌ ఉమెన్స్ క్రికెట్ అనేది వరల్డ్లో ఇంకా ఫేమస్ అయిపోయింది. అలాగే మన ఇండియన్ నేషనల్ టీమ్ క్రికెట్ ఛాంపియన్ వాళ్ళందరికీ అర్జున అవార్డు విన్నర్స్ ఇలా అయ్యారు. అది ఎందుకు చెప్తున్నానంటే ఒక లిమిటేషన్ అనేది చైల్డ్హుడ్ నుంచి ఒక వచ్చిన ఇది కల్చర్. సో దాని నుంచి బయటికి రావాలి మనం. బయటికి రావాలంటే ఏంటంటే ఇది ఇందాక ఎస్ఎంఆర్ చెప్పినట్టు అట్లాగా ఎంపవర్మెంట్ ఉంటుంది. ఎంత ధనవంతుడు అయినా కానీ నాకేం లేదని అంటాడు. నాకు అతను చూస్తే 2 ఇళ్ళు 3 కార్లు ఎన్ని ఉంటాయి అయినా కానీ నాకేం లేదంటాడు. అది తెలియక, నాకు అంత ధనం ఉంది అని తెలియక. ఇది అట్లాగే ఎంపవర్మెంట్ అనేది శైలజ గారు చెప్పారు ఆల్రెడీ. రైల్వేస్ అనేది ప్రత్యేకత ఏంటంటే మీకు అందరికీ ఎంపవర్మెంట్ ఇచ్చారు, అది గ్రహించుకోవడమే మన కర్తవ్యం. అలా ఎంపవర్మెంట్ అనేది అంటే ఏంటి? ఎంపవర్మెంట్ అంటే ఇంగ్లీష్లో, అది తెలుగులో ఏమంటారో తెలియదు. ఎంపవర్మెంట్ అంటే ఏంటి? శక్తి. మీలో శక్తి ఉంది, అది గ్రహించుకోవాలి. హనుమంతుడికి తెలియదు అంటే శక్తి ఉన్నట్టు లంక దాటడానికి. అలాగే మీలో ఒక శక్తి ఉంది. ఆ శక్తిని ఎలా బయటికి తెప్పించాలంటే మన సెల్ఫ్ మోటివేషన్. మీకు సెల్ఫ్ మోటివేషన్ కావాలి. మేము ఆడవాళ్ళమే కదా, మేము ఇంకేం చేస్తాము, అంతే అయిపోయింది, మా పని అయిపోయింది, ఇంతవరకే మా పరిమితము అనే ఆలోచన కాకుండా వర్క్ ప్లేస్లో టేక్ రెస్పాన్సిబిలిటీ అంటే అదొక వెరీ వేగ్ మీనింగ్. ఏదన్నా వర్క్ ఇచ్చినప్పుడు, ఏదైనా మీ సుపీరియర్స్ వర్క్ ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇది నాకు సాధ్యమా కాదా అనేది పక్కన పెట్టండి. ఇది మగవాళ్ళు చేసే పని నేను ఎందుకు చేయాలని అది పక్కన పెట్టండి. అది ఆ వర్క్ని తీసుకొని యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్గా మీరు దాన్ని నిర్వహించండి సక్సెస్ఫుల్గా. అండ్ ఆ పని అయిపోయిన తర్వాత కూడా మీ బాస్కి నేను ఇలా చేశాను అలా చేశానని మీరు చెప్పుకోండి. అది చెప్పుకుంటే చాలా మంచిది అనమాట. అలా చెప్పుకోకుండా మనసులోనే దాచిపెట్టుకొని నేను ఇలా చేశానని చెప్తే ఎవరికి అర్థం కాదు కూడా ఎంత చక్కగా చేశారని ఒక ప్రోత్సాహము, ఎప్రిషియేషన్ కావాలి. అలాగే కొలీగ్స్ వాళ్ళకు కూడా అలాగే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలన్నమాట. అందరూ నిద్రపోతున్నట్టున్నారు, ఆకలేస్తున్నట్టుంది. ఓన్లీ 2 more items. ఎప్పుడైనా కానీ నాకు లాస్ట్లో వస్తుంది ఛాన్స్. సో పిల్లలందరూ కూడా చాలా ఆకలిగా ఉన్నారు. ఓకే, ఓన్లీ 3 things I want to emphasize. Be confident in your work. Whatever good work you have done, be confident in the work. ఏదైతే మంచి పని చేస్తున్నారో అది బయటికి తెలియజేసుకోండి. వేరే ఉమెన్ కలీగ్స్ని ఎంకరేజ్ చేయండి. ఓకే, దెన్ నేను ఎటువంటి పైనైనా చేస్తాను, ఇది నా వల్ల కాదు నేను ఎందుకంటే నేను ఐఎమ్ ఉమెన్ అని అనుకుండా యూ బీ బ్రేవ్, కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ద వర్క్. ఐఎమ్ షూర్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్. అండ్ ఆల్సో ఇది కూడా ఎంకరేజ్ చేయండి మీ ఫ్యామిలీస్లో పిల్లలకి. గర్ల్స్కి ఎంకరేజ్ చేయండి, బాయ్స్ కూడా బ్రెయిన్ వాష్ చేయించండి. ఇదివరకు ఉన్న కల్చర్ కాకుండా ఇప్పుడు కొత్త కల్చర్ ఏంటంటే ఉమెన్ ఆర్ ఈక్వల్ టు మెన్ ఆర్ నాట్ మోర్ పవర్ఫుల్ దాన్ ఉమెన్ ఆర్ ఈవెన్ మోర్ పవర్ఫుల్. ఏంటంటే ఒక ఇంగ్లీష్లో నేను ఎప్పుడు వింటుండేవాడిని, ఫీమేల్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్పీషీస్ ఇన్ ద వరల్డ్ అన్నట్టు. ఫీమేల్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ స్పీషీస్ ఇన్ ద వరల్డ్. జై ఉమెన్, జై హింద్ ఉమెన్.
God bless you. God bless your children. May all your children be successful in their careers. ఎవరైతే సంగీతం నేర్చుకున్నారో వాళ్ళు కూడా ఐ విష్ దెమ్ వెరీ సక్సెస్ఫుల్ కెరియర్ ఇన్ మ్యూజిక్. ఎవరైతే రన్నింగ్ అని అథ్లెటిక్స్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఐ ప్రే దట్ హర్ విషెస్ విల్ బీ ఫుల్ఫిల్డ్ బై ది గ్రేస్ ఆఫ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ గుడ్ మెసేజ్. ఇప్పుడు శ్రీ వివి రమణయ్య గారు, సెక్రటరీ సౌత్ సెంట్రల్ రైల్వేస్ ఎంప్లాయీస్ సంఘ్ ప్రసంగిస్తారు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ముందుగా వేదికని అలంకరించినటువంటి మన ప్రీతమ డైనమిక్ డిఆర్ఎం శ్రీ ఎం రామకృష్ణ గారికి మరియు శ్రీమతి డిఆర్ఎం గారికి, సీనియర్ డిఎంఈ గారికి, మిస్సెస్ సీనియర్ డిఎంఈ గారికి, ఎస్ఎంఆర్ గెజిటెడ్ శైలజ మేడం గారికి, డాక్టర్ సంజయ్ గారికి మరియు నాతోటి సహచర ఉద్యోగస్తులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈరోజు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ రాఘవ్ గారి నేతృత్వంలో గుండె డివిజన్లో మా యొక్క నేతృత్వంలో మన సంఘ ఆఫీసులో ఈ విధంగా ఉమెన్స్ డే జరుపుకోవడంలో చాలా సంతోషం, ఆనందదాయకంగా ఉంది. మీ అందరూ ప్రోత్సాహంతో, ఎందుకంటే మీ ప్రోత్సాహం లేకపోతే మేము ఏం చేయలేం, అది 100% ట్రూ. మీరందరూ కూడా మమ్మల్ని ఈ విధంగా ప్రోత్సహించి ప్రతి సంవత్సరం కూడా మరి ఈ విధంగానే ఉమెన్స్ డే జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా ఘనంగా జరుపుకున్నాం. వాస్తవం చెప్పాలంటే ఈ సంవత్సరం ఇంకా 8వ తారీఖున చేయాల్సింది ఆ రోజు శివరాత్రి 9, 10 సెలవులు వచ్చినాయి. దాని తర్వాత నేను 3 days 4 days జిఎంపీ అన్నం సందర్భంగా లేకపోవడం వల్ల ఈరోజు నిర్ణయించుకున్నాం. మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున జరగడానికి మన డిఆర్ఎం గారు, వారి మిస్సెస్, మన యొక్క స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరూ కూడా ముఖ్య కారణం. థ్యాంక్ యూ సార్. మీరందరూ కూడా వచ్చి మన ఎంప్లాయీస్ని మరి ట్రీట్ చేసినందుకు, మీ ఆశీర్వాదం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. మరి మన ఎంప్లాయీస్ అందరూ కూడా ధన్యులు. డిఆర్ఎం గారు వచ్చి మిమ్మల్ని అందరిని కూడా బ్లెస్ చేసినందుకు. దాదాపుగా నేను సంఘంలో జాయిన్ అయ్యి కూడా 15 సంవత్సరాల పైన అవుతుంది. అప్పటి నుంచి కూడా నాకు తెలిసినంతవరకు కూడా ఎప్పుడు కూడా సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ ఉమెన్స్ డేని తప్పకుండా ఒక వారం రోజులు అటు ఇటుగా జరుపుకుంటూ మీ అందరూ కూడా చిన్న ఆతిథ్యము, చిన్న గిఫ్ట్లు ఇచ్చుకుంటూ మీ అందరిని కూడా ఎంకరేజ్మెంట్ చేసుకుంటా రోజువారీ మరి దైనందిన కార్యక్రమాల్లో మీరు ఎంతో మరి కష్టపడుతూ మరి ఇంట్లో మీ యొక్క భర్తలకి మరి సేవ చేస్తూ, పిల్లలకి సేవ చేస్తూ, మరలా వచ్చి మన ఆఫీసుల్లో కానీ మన ఉద్యోగ డ్యూటీల్లో కానీ మీరు పడే బాధలు చాలా వర్ణనాతీతం. మరి అవన్నీ కూడా చూస్తూ ఉంటాం. మేము కూడా ఒకరోజు జస్ట్ ఫన్గా చక్కగా ఎంజాయ్ చేయడానికి ఇట్లాంటి కార్యక్రమం ఉపయోగపడుతుంది మీ అందరికి కూడా అనే ఉద్దేశంతో మరి చక్కని వాతావరణంలో ఈ విధంగా జరుపుకోవడం చాలా సంతోషం. మీ అందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరికి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. జై హింద్. ఇంకోటి, ఈ యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి మా డివిజనల్ కోఆర్డినేటర్ సౌజన్యభాయ్ మరి 2-3 రోజుల నుంచి యాక్చువల్గా మన ఆఫీసులోనే పాప అక్కడ పడితే అక్కడ మేము అక్కడ రమ్మంటే అక్కడికి వచ్చి అందరినీ చూస్తూ తిరుగుతూ మరి పిలుస్తూ మరి చేసింది. ఆ అమ్మాయికి ఈ సందర్భంగా డిఆర్ఎం చంద్రం లేకుండా ఒక చిన్న గిఫ్ట్ మెమోంట్ ఇవ్వాల్సిందిగా మా అందరి తరఫున కూర్చున్నాం సార్. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రాంకి మన సౌజన్యబాయితో పాటు రహంతునిసా గార్డ్ ఆమె కూడా 2-3 days నుంచి మాతో కలిసి ఈ యొక్క వాతావరణాన్ని తీసుకురావడానికి చాలా శ్రమించింది. మరి అమ్మాయికి కూడా చిన్న బహుమతితో సత్కరించవలసిందిగా కోరుతున్నాను.
సార్ సార్ మొమెంట్ సార్ దయచేసి అంగీకరిస్తుంది. థ్యాంక్ యూ. ఈ యొక్క సౌహృదమైన వాతావరణంలో మరి ఈ యొక్క సభను సక్సెస్ చేసినందుకు మా డిఆర్ఎం గారి చేతులుగా చిన్న గిఫ్ట్ అందించాల్సిందిగా మా అమ్మాయి కోరుతున్నాను. కృష్ణవేణి అందరికీ భోజనాలు ఉన్నాయి. దయచేసి చక్కగా శ్రీదేవి గారు కూడా చిన్న మెమెంట్ ఒకటి. సింధు మేడం గారిని చిన్న గిఫ్ట్ తీసుకోవాల్సింది వచ్చింది. శైలజ మేడం గారిని తీసుకొచ్చిన కూర్చున్నాం. దయచేసి అంగీకరిస్తుంది. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు కూడా చిన్న మెమెంట్ ఒకటి. సింధు మేడం గారిని చిన్న గిఫ్ట్ తీసుకోవాల్సింది వచ్చింది. శైలజ మేడం గారిని తీసుకొచ్చిన కూర్చున్నాం.